నమస్తే మైసెల్ఫ్ సరసిజా వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఎస్సీ కుల సంఘాల నుండి వినతులు స్వీకరించిన షమీం అఖ్తర్ విన్నపాల నివేదిక ప్రభుత్వానికి అందిస్తామని వెల్లడి శివారు గ్రామాల విలీనాన్ని పునరాలోచించుకోవాలి పలు డివిజన్లలో పర్యటించిన మేయర్ సునీల్ రావు సమగ్ర శిక్ష ఉద్యోగుల వినూత్న నిరసన బోనాలు సమర్పిస్తూ రెగ్యులరైజ్ చేయాలని వేడుకోలు కొనసాగుతున్న సీఎం కప్ క్రీడా పోటీలు అద్భుత ప్రదర్శన చూపుతున్న క్రీడాకారులు ఇక వార్తల్లోని వివరాలు కరీంనగర్లో మేయర్ సునీల్ రావు విస్తృత పర్యటన చేపట్టారు నగరంలోని 57, 18వ డివిజన్లలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు 18వ డివిజన్లో పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు అనంతరం డివిజన్లో 12 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు తదనంతరం 57వ డివిజన్లో సుమారు 20 లక్షల రూపాయలతో పైప్లైన్ డ్రైనేజీ సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు విలీన గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని సునీల్ రావు అన్నారు రాబోయే 6 మాసాలలో ఈ పనులు పూర్తి అవుతాయని చెప్పారు ఇప్పటికే అమృత్ 2 పథకంలో భాగంగా సుమారు 147 కోట్ల రూపాయలతో మంచినీటి పైప్లైన్ వేస్తున్నామని గుర్తు చేశారు విలీన గ్రామాలలో సైతం ప్రతిరోజు మంచినీరు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు శివారు గ్రామాలను నగరపాలక సంస్థల్లో విలీనం చేసే ప్రతిపాదనను పునరాలోచించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో సునీల్ రావుతో పాటు కార్పొరేటర్లు డివిజన్ వాసులు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు నగరపాలక సంస్థ 57 డివిజన్ మన విద్యానగర్లో కూడా మరి కార్పొరేటర్ బండా సుమారమ్మారెడ్డి గారితో కలిసి దాదాపుగా 20 లక్షల రూపాయలతోటి నిర్మించే ఎస్డబ్ల్యూజీ పైప్ లైన్ డ్రైనేజ్ పనులు సీసీ రోడ్ వర్క్లు ప్రారంభించడం జరిగింది దానికి సంబంధించినటువంటి పైప్ లైన్లు కావచ్చు ట్యాంకులు కావచ్చు ఫిల్టర్ బెడ్ కావచ్చు అవన్నీ కూడా పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి రాబోయే 6 మాసాల్లో వాళ్ళు కంప్లీట్ కావడం జరుగుతుంది అది ఆ పైప్ లైన్ వేసిన వెంబడే మరి కొత్త రోడ్లు వేయడానికి కూడా ప్రతిపాదన తీసుకున్నాం ఆల్రెడీ పైప్ లైన్ వేసిన వెంటనే కనెక్షన్ ఇచ్చిన వెంటనే కొత్తగా డ్రైనేజ్ నిర్మించడం కావచ్చు రోడ్లు వేసే కార్యక్రమం కూడా చేస్తాం ఇప్పటికే కరీంనగర్ నగరంలో మరి విలీన గ్రామాలు కలిసిన తర్వాత నగరంతో సమానంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి రేకుర్తిలో నుండి మెయిన్ రోడ్స్ అన్ని కూడా డెవలప్మెంట్లో తీసుకోవడం జరిగింది దాని తదనంతరం ఈ గ్రామాలన్నీ పూర్తిస్థాయి అభివృద్ధి అయిన తర్వాత వచ్చేసరికి మరి మిగతా గ్రామాలు కలుపుతూ ఆ కలిపేటప్పుడు కూడా గ్రాంట్ల రూపంలో ప్రతి గ్రామ పంచాయతీకి 50 కోట్లు 100 కోట్లు గ్రామ పంచాయతీకి ఇచ్చినప్పుడే కలిపితే అభివృద్ధి ఎంత తప్పితే లేకపోతే అనవసరంగా ఆర్థిక భారం మున్సిపాలిటీ మీద పడుతుంది ఆ గ్రామ ప్రజలకు కూడా వివిధ పథకాల కింద కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు కూడా ఆగిపోతాయి కాబట్టి ఆ విధంగా ఆలోచించాలని కోరుతాను ఎస్సీ కులాల ఉపవర్గీకరణ అంశంపై అందిన వినతులపై పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని ఎస్సీ కమిషన్ ప్రతినిధి జస్టిస్ షమీం అఖ్తర్ అన్నారు కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాల విచారణ కమిషన్ ఆధ్వర్యంలో షెడ్యూల్ కులాల్లో ఉపవర్గీకరణపై బహిరంగ విచారణ నిర్వహించారు వర్గీకరణపై ఉమ్మడి జిల్లా పరిధిలోని వివిధ ఎస్సీ కుల సంఘాలు ఇచ్చిన దరఖాస్తులను షమీం అఖ్తర్ స్వీకరించారు సోషల్ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో షమీం అఖ్తర్ను ఘనంగా సన్మానించారు కరీంనగర్ సిరిసిల్ల జగిత్యాల పెద్దపల్లి జిల్లాల నుండి ఎస్సీ కుల సంఘాల నాయకులు ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై వినతి పత్రాన్ని సమర్పించారు వివిధ ఎస్సీ కుల సంఘాల నుండి 128 వినతులు అభ్యర్థనలు అందాయని తెలిపారు ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన న్యాయపరమైన అంశాలు ఉద్యోగ సామాజిక పరిస్థితులు చారిత్రాత్మక వ్యవహారాలను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం కమిషన్ను ఏర్పాటు చేసిందని తెలిపారు ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ నాగులీశ్వరరావు అధికారులు వివిధ ఎస్సీ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు ఈరోజు కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటంలో శ్రీయుత గౌరవనీయులైన డాక్టర్ షమీం అఖ్తర్ గారు మరి మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఎస్సీ వర్గీకరణ కోసం ఒకటి కమిషన్ వేసిందో ఈరోజు కరీంనగర్కు రావడం వల్ల ఎంఆర్పిఎస్ తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతారు కాబట్టి వారు దయచేసి ఈ వర్గీకరణను రేవంత్ రెడ్డి గారు వెంటనే అమలు చేసి వారు అన్న మాట నిలబెట్టుకోవాలి వారు ఇప్పుడు ఏదైతే అసెంబ్లీ తీర్మానం చేశారో ఆ తీర్మానం ప్రకారం మాట నిలబెట్టుకోవాలని మేము ఎంఆర్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. సీనియర్ వైస్ చైర్మన్ తెలంగాణ ఎస్సీ డిపార్ట్మెంట్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ
ఈరోజు ఏకసభ్య కమిషన్ ఎస్సీ వర్గీకరణపై కరీంనగర్ వచ్చిన సందర్భంగా మేము మాల మానాడు తరపున విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇదే సుప్రీంకోర్టు గతంలో ఈ వర్గీకరణ చెల్లదని కొట్టేసింది. మళ్ళీ ఇప్పుడు వర్గీకరణ చేయొచ్చు అని ఇవ్వడంలో ప్రజలల్లో ఎన్నో అపోహలకు దారితీస్తుంది. కాబట్టి 16% ఉన్నటువంటి దళితులు ఉండగా ఉన్న రిజర్వేషను మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దాంట్లో ఆర్ఎస్ఎస్ కూడా పెద్ద కుట్ర ఉన్నది. ఈ విధంగా భారత రాజ్యాంగం రచించిన అంబేద్కర్ రచించినటువంటి మా హక్కులను తొలగించడానికి పన్న కుట్రలో భాగమే బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తున్న ప్రయత్నమని జాతీయ మాల మహానాడు కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు ఏకసభ్య కమిషన్ చైర్మన్ గారు కరీంనగర్ ఇచ్చేసిన సందర్భంగా జాతీయ మాల మహానాడు తరపున కలవడం జరిగింది. ఏదైతే వర్గీకరణ తీర్పు సుప్రీంకోర్టు ఆగస్టు 1న ఇచ్చిందో దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. ఈ తీర్పు ఈరోజు లేకుండా చేయడానికి బీజేపీలో కుట్రలో భాగమే ఈ తీర్పు అనేది మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాము. ఈరోజు కూడా ఈ తీర్పుకు మేము పూర్తిగా వ్యతిరేకము. దీన్ని పునఃసమీక్షించాలని చైర్మన్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సీఎం కప్ పోటీల్లో భాగంగా కరీంనగర్లో జరుగుతున్న క్రీడలు 3వ రోజుకు చేరాయి. నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో బాస్కెట్బాల్, సాఫ్ట్బాల్, నెట్బాల్, కరాటే, ఆటియాపాటియా, సెపక్ తక్రా, టేబుల్ టెన్నిస్, ఉషు, జిమ్నాస్టిక్స్, కిక్ బాక్సింగ్ లాంటి క్రీడల్లో పోటీలు జరిగాయి. అన్ని మండలాల నుండి 800 మందికి పైగా క్రీడాకారులు హాజరయ్యారు. ఈ క్రీడల్లో గెలుపొందిన విజేతలకు మెడల్స్తో పాటు సర్టిఫికెట్లను అందజేశారు. విజేతలు జవహర్లాల్ నెహ్రూ వరంగల్ స్టేడియంలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కానున్నారు. జిల్లా స్థాయిలో రాణించిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు పంపడం జరుగుతుందని క్రీడా నిర్వాహకులు తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని జిల్లాకు పేరు తేవాలని కోరారు. కప్ 2024 కరీంనగర్ జిల్లా స్థాయిలో వివిధ క్రీడలు నిర్వహిస్తున్నారు. ఇది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం. ప్రతిభ గల క్రీడాకారుని రాష్ట్ర స్థాయికి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ రాష్ట్ర స్థాయిలో కూడా పాల్గొన్న క్రీడాకారులకు అందరికీ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకించి సీఎం కప్ 2024ను విజయవంతంగా నడుపుతున్నది. పల్లె నుంచి పట్నం వరకు, రూరల్ టు గ్లోబల్ వరకు ఈ క్రీడలను నిర్వహించి అత్యుత్తమమైన క్రీడాకారులను పల్లెల నుండి మట్టిలోని మాణిక్యాలను తయారు చేసి ప్రపంచ స్థాయికి ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి సీఎం గారు ఒక గొప్ప ఆలోచనతో ఈ క్రీడలు నిర్వహించడం చాలా సంతోషదాయకము. కరీంనగర్ జిల్లాను రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థాయిలో ఉంచడానికి క్రీడాకారులను తయారు చేస్తున్నటువంటి క్రీడా కోచ్లే కానీ మా వ్యాయామ విద్య ఉపాధ్యాయ సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. పల్లె నుండి ప్రపంచానికి అనే నినాదంతో మన సీఎం గారు పల్లెల్లో ఉన్నటువంటి అనేక మంది క్రీడాకారులను వాళ్లకు చేతునిస్తూ ఈ యొక్క సీఎం కప్ను ప్రవేశపెట్టడం జరిగింది. మమేకమై ఒక క్రీడా పండుగలాగా ఈ యొక్క అంబేద్కర్ స్టేడియంలో క్రీడలు నిర్వహిస్తున్నారు. దీనికి మరి ఒక్కసారి సీఎం గారికి ప్రత్యేకంగా క్రీడాభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఆనాడు ఎండుమిర్చి రైతులకు బేడీలు వేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనని జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్ అన్నారు. నగరంలోని డీసీసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు అంబేద్కర్కు వినతిపత్రం అందించడం సిగ్గుచేటన్నారు. దొంగే దొంగ అన్నట్లుగా బీఆర్ఎస్ పార్టీ ప్రవర్తిస్తుందని చెప్పారు. లఘుచర్ల ఘటన యావత్ ప్రపంచానికి తెలుసని, సాక్షాత్తు జిల్లా కలెక్టర్పై దాడి చేశారని గుర్తు చేశారు. సురేష్ అనే నాయకుడే ఇటు దాడికి ప్రధాన కారకుడని, అతను టీఆర్ఎస్ నాయకుడు కాదా అని ప్రశ్నించారు. రైతుల పాలిట కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోనే ఉందని, అధికారంలోకి రాగానే 2 లక్షల రుణమాఫీ చేశామని గుర్తు చేశారు. 10 సంవత్సరాల చీకటి పాలనకు స్వస్తి పలుకుతూ ప్రజలు కాంగ్రెస్కు పట్టం కట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రామిరెడ్డి, రాజిరెడ్డి, వరహాలచారి, నూనె గోపాల్ రెడ్డి, దొంతి గోపి, కుంబాల రాజ్ కుమార్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ క్లియర్గా ఉంటే ఇక్కడ ఒక ఐఏఎస్ మీద దాడి చేసినటువంటి ఒక దుర్మార్గుడైన సురేష్ని జైలుకి తీసుకపోతే రైతులకు బేడీలేసి రావడానికి సిగ్గులేదా మీకు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. రాష్ట్రానికి సంబంధించి 10 సంవత్సరాల పాలనలో అధోగతి చేసి చీకటి సామ్రాజ్యంలో మీరు అసెంబ్లీలో నల్లబట్టలు వేసుకుని వస్తే సిగ్గనిపించట్లేదా మీకు? హరీష్ రావు, కేటీఆర్ కాంగ్రెస్ పార్టీని చూసి మీరు తల దించుకోవాలి తప్ప అసలు మీకు అసెంబ్లీలో కూసుండేటువంటి అవకాశం కానీ, కూసుండేటువంటి అర్హత కానీ, కూసుండేటువంటి నైతిక హక్కు కూడా లేదు. సిగ్గుపడండి. రైతులకు మీరు ఏం చేయలేదని ఈరోజు కాంగ్రెస్ పార్టీ వేసిందని గర్వపడండి. కానీ కేటీఆర్ గారికి కానీ దొరకలేదా? అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వేసుకుంటూ పోతే వెనక నవ్వుకుంటూ వస్తున్నారు. మీకు లేవా బేడీలు? ఆ రోజు మీరు వేసిరు కాబట్టే ఈరోజు మీరు ఇట్లా చేస్తున్నారు. కాబట్టి సభ్య సమాజం నవ్వుతుంది, తెలంగాణ సమాజం నవ్వుతుంది. రైతులారా గమనించండి. 2 లక్షల రుణమాఫీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయండి. పిచ్చి మాటలు, పిచ్చి ప్రేలాపనలతో వస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని తరిమి కొట్టండి.
స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజల మెప్పు కోసం ఇవన్నీ డ్రామాలు ఆడుతున్నారు. ఈ డ్రామాలు ఏవి కూడా పనికిరావు. కాబట్టి దయచేసి టీఆర్ఎస్ నాయకులను గ్రామాల్లో నుండి పూర్తిగా బహిష్కరించండి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. పులి ఆంజనేయులు గౌడ్, జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ చైర్మన్. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ చేపడుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల దీక్ష 9వ రోజుకు చేరింది. నగరంలోని కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు పోచమ్మ బోనాలు, పోతరాజు వేషాలతో వినూత్న నిరసన తెలియజేశారు. రెగ్యులరైజ్ చేయాలంటూ పోచమ్మ తల్లిని వేడుకున్నారు. అనంతరం అమ్మవారికి బోనం సమర్పించారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెకు పలు సంఘాలు మద్దతు పలికాయి. ఆనాడు సమగ్ర శిక్ష ఉద్యోగులు హనుమకొండలో చేస్తున్న దీక్షా శిబిరాన్ని సీఎం రేవంత్ రెడ్డి సందర్శించి 100 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. మినిమం టైం స్కేల్, జీవిత బీమా, హెల్త్ కార్డ్స్, సమగ్ర శిక్ష మహిళా ఉద్యోగులకు 108 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు బెజ్జంకి ఆంజనేయులు, జిల్లా అధ్యక్షులు గుండా రాజిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మహేష్, సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు. నా పేరు స్వప్న అండి, కేజీబీవీ మానకొండూరు స్పెషల్ ఆఫీసర్ని. ఈరోజు మా దీక్ష 9వ రోజుకు చేరిందండి. ఇప్పటికీ ప్రభుత్వానికి మా పైన కరుణ కలగట్లేదు. ఇవాళ మేము రోజు ఒక వినూతన ప్రదర్శన చేస్తున్నామండి. ఈరోజు బోనాల ప్రదర్శన. ఈరోజు పోచమ్మ తల్లి బోనాలు తయారు చేసినామండి. ఆ దేవుడి దయ మా మీద ఉండాలి, సీఎం గారి దయ మా మీద ఉండాలని, మా యొక్క గోస ఆయనకు తెలియాలన్న ఉద్దేశంతో ఇవాళ బోనాలతో ప్రదర్శన చేస్తున్నామండి. మా అందరి డిమాండ్ ఒకటేనండి. మా 19,000 ఉద్యోగుల డిమాండ్ ఒకటే. 19 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి, మా కష్టాన్ని గుర్తించి మమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేయాలని, మా అందరికీ బేసిక్ పే ఇవ్వాలనేది మా యొక్క ప్రధానమైన డిమాండ్ అండి. దయచేసి మా యొక్క అందరి అభ్యర్థన ఒకటేనండి. మమ్మల్ని అందరి సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన హామీ ప్రకారము సంవత్సరం గడిచిందండి. మేము ఎదురు చూస్తున్నాం, మా కళ్ళు కాయలు కాసేదాకా ఎదురు చూస్తున్నాము. ఈరోజు రోడ్డెక్కాము. మమ్మల్ని అందరినీ గుర్తించి మమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేయాలనేది మా యొక్క ప్రధానమైన. ఎస్సీ కుల వర్గీకరణపై ఆయా కులస్తుల భవిష్యత్తు ఆధారపడి ఉందని తక్షణమే ప్రభుత్వం స్పందించి వర్గీకరణ చేపట్టాలని పెద్దపల్లి ఏఎంసీ చైర్పర్సన్ ఈర్ల స్వరూప అన్నారు. కరీంనగర్లోని ప్రెస్ భవన్లో ఆమె మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై నిర్వహించిన బహిరంగ విచారణలో కమిషన్ ప్రతినిధి షమీ అఖ్తర్ను కలిసి వినతిపత్రాన్ని అందజేశామని గుర్తు చేశారు. ఎస్సీ కులాల భవిష్యత్తు వర్గీకరణపైన ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఆనాడు అంబేద్కర్ చెప్పిన విధంగా వర్గీకరణ జరగాలని కోరారు. ప్రభుత్వం శ్రద్ధ చూపి వర్గీకరణ జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పెద్దపల్లి ఈరోజు మన కరీంనగర్ జిల్లా కార్యాలయంలో నిర్వహించే అటువంటి కులగణన ఎస్సీ వర్గీకరణ కోసం డాక్టర్ షమీం అఖ్తర్ గారిని కలవడం జరిగింది. ఎందుకంటే ఇది ఎస్సీ కులాలను వర్గీకరించడం కోసం, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ పైనే ఆధారపడి ఉంది ఎస్సీ యొక్క భవిష్యత్తు. కాబట్టి ఎస్సీలను వర్గీకరించి అన్ని కులాల వారికి అన్ని ఫలాలు అందే విధంగా చేకూరాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా జనాభా ప్రాతిపదికంగా అన్ని 12% రిజర్వేషన్ ఎస్సీ మాదిగలకు కల్పించాలని కోరుకుంటున్నాం. ఆ రోజు అంబేద్కర్ గారు చెప్పిన విధంగా వర్గీకరణ జరిగింది, కానీ ఎవరికి సరిగ్గా ఫలాలు అందడం లేదని చెప్పడం జరిగింది. కాబట్టి దీనిపై ప్రభుత్వం కూడా ఎలాంటి శ్రద్ధ చూపడం లేదు. కాబట్టి దీనిపై శ్రద్ధ చూపి అన్ని ఉపకులాల వారికి ఎస్సీలలో అన్ని ఉపకులాల వారికి అన్ని ఫలాలు అందే విధంగా చేయాలని కోరుకుంటున్నాం. మరొకసారి ఈ ఎస్సీ వర్గీకరణను ఖచ్చితంగా అమలు చేయాలని కోరుకుంటున్నాం. నా పేరు ఈర్ల స్వరూప, ఏఎంసీ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పెద్దపల్లి. ఘంటసాల జయంతి సందర్భంగా కరీంనగర్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని కళాభారత్లో శ్రీ శారదా సంగీత విద్యాలయం నిర్వాహకురాలు బొజ్జ రేవతి ఆధ్వర్యంలో ఘంటసాల చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. ప్రముఖ సినీ గాయకుడు చంద్రతేజ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఘంటసాల రచించిన పాటలను పాడి వినిపించారు. పలువురు గాయకులు ఘంటసాల పాటలను పాడుతూ ఆనాటి పాటల మధురానుభూతులను గుర్తు చేసుకున్నారు. కరీంనగర్లో ప్రతి ఏటా జయంతి ఉత్సవాలు జరుపుకోవడం అభినందనీయమని సినీ గాయకుడు చంద్రతేజ అన్నారు. శారద విద్యాలయం ద్వారా బొజ్జ రేవతి సంగీతాన్ని నేర్పిస్తూ ఎందరో కళాకారులను తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సినీ గాయకులు చంద్రతేజతో పాటు బొజ్జ రేవతి, కాసు మహేందర్ రాజు, గోగుల ప్రసాద్, కట్ట మంజుల, బాల మునీశ్వరి, శ్రీకాంత్ గాయకులు, కళాకారులు పాల్గొన్నారు. ఘంటసాల గారి జయంతి ఉత్సవాల సందర్భంగా కరీంనగర్లో కళాభారతిలో ఈ కార్యక్రమం జరుపుకోవాలని నిశ్చయించుకున్నాము. అందువలన జరుపుకోవడం జరుగుతుంది. ఘంటసాల గారి పాటలు ఇప్పుడు కూడా అజరామరమైనవి. వారిని తలుచుకునే కార్యక్రమాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. వచ్చిన మీ అందరికీ
పాల్గొన్న మీ అందరికీ సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు. ఈవేళ ఘంటసాల జయంతి కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి శ్రీ శారదా సంగీత విద్యాలయం వారు ఫస్ట్ టైము ఆఫ్టర్ రినోవేషను కళాభారతిలో ఇంత అద్భుతమైన కార్యక్రమం తలపెట్టారు. వారు ఎవరు సహాయకం లేకపోయినా వారు ఒంటిగా నిలబడి ఈ కార్యక్రమం చేస్తానని నడుము కట్టి బిగించి బొజ్జా రేవతి వారు క్లాసికల్ టీచరు, వారు క్లాసికల్ మ్యూజిషియన్. ఆమె అటువంటి మంచి గాయని, కలకత్తాలో కూడా మంచి కార్యక్రమాలు చేసిన వ్యక్తి. మొన్ననే చాగంటి కోటేశ్వరరావు గారు కూడా మంచి ప్రోగ్రామ్స్ ఇచ్చిన వ్యక్తి వచ్చారు. వారు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. నన్ను కూడా హైదరాబాద్ నుంచి ఘంటసాల గారి పాట వినిపించడానికి నన్ను పిలిపించారు వారు. నేను పెళ్లి చూపుల సినిమాలో పాడాను, ఇంకా చాలా సినిమాలలో పాడాను. విజయ్ దేవరకొండకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఇదిగో ఇలాంటివి మనకు అంటే ఘంటసాల మాస్టర్ గారి పాటల్లో కొన్ని 7,000కు పైగా 10 దేశాలలో నేను పాడాను. సో ఆయన పాట పాడాలంటే చంద్రతేజని పిలిపిస్తారు విదేశాలు, సింగపూర్ కానీ ఇవన్నీ కూడా. ఈరోజు మొన్న లాస్ట్ మంత్ సింగపూరు, ఈ మంత్ కరీంనగర్. ఆ విధంగా మాకు జరిగిన అవకాశాన్ని బట్టి ఎంతో సంతోషిస్తున్నాను. నన్ను ఆహ్వానించినటువంటి కరీంనగర్ ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా బొజ్జా రేవతి వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, వారి స్టూడెంట్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఆర్యవేశ మహాసభ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబీకురాలిని ఆదుకున్నారు. కరీంనగర్లోని రామ్నగర్లో రమ్య అనే వితంతువు తన కుటుంబాన్ని పోషించుకునేందుకు గాను ఆర్యవేశ మహాసభ మహిళా అధ్యక్షురాలు చెక్కిలం స్వప్న శ్రీనివాస్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ను అందజేశారు. కుటుంబాన్ని పోషించుకునేందుకు బయటకు వెళ్లి బట్టలు కుడుతోందని, తన కాళ్లపైన తాను నిలబడేందుకు సహకరించామని చెక్కిలం స్వప్న అన్నారు. రాచకొండ కృషిక, మౌనిక, కార్తిక్ సహకారంతో అందజేశామని తెలిపారు. తమ ఫౌండేషన్ ద్వారా నిరుపేద మహిళలను ఆదుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా ఆర్యవేశ మహాసభ మహిళా అధ్యక్షురాలు చెక్కిలం స్వప్న శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈరోజు యూకే నుండి రాచకొండ కృషిక మరియు వారి యొక్క తల్లిదండ్రులు రాచకొండ మౌనిక, కార్తిక్ వాళ్ళు మిషన్ డొనేట్ చేయడం జరిగింది. ఈమె పేరు రమ్య యొక్క తన ఆర్థిక పరిస్థితి బాలనందువలన ఫ్రెండ్ రేణుక సహాయం కోరడం అడిగింది. సో మనము ఏదో ఒకటి చేసినా కూడా అప్పటి మందం అయిపోతుంది. ఈ మిషన్ వల్ల ఆమెకు ఉపాధి కల్పించడం అవుతుంది అనే ఉద్దేశంతో, తన 2 పిల్లల్ని చదివించుకుంటున్న ఉద్దేశంతో ఈ మిషన్ ఇవ్వడం జరిగింది. ప్రత్యేక ధన్యవాదాలు రాచకొండ కృషిక. ఇతర రాష్ట్ర కార్మికులతో తెలంగాణ కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందని బహుజన కార్మిక సంఘ అధ్యక్షుడు కన్నం లక్ష్మణ్ అన్నారు. కరీంనగర్లోని టవర్ సర్కిల్లో భవన నిర్మాణ కార్మికులు నిరసన తెలియజేశారు. దాదాపు 14 రాష్ట్రాల్లోని కార్మికులు ఇక్కడ పనులు చేస్తూ కార్మికుల పొట్ట కొడుతున్నారని ఆరోపించారు. అంతేకాకుండా లేబర్ అడ్డాకు వచ్చి తమకు అవకాశం కల్పించకుండా చేస్తున్నారని వాపోయారు. నూతనంగా ఏర్పాటు చేస్తున్న కలెక్టరేట్ నిర్మాణాలకు పనులు అందించడం లేదన్నారు. లేబర్ కమిషన్ బిల్డర్లతో చర్చలు జరిపి పనులు అందే చూడాలని కోరారు. సెంట్రింగ్, పెయింటింగ్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, కార్పెంటర్ రంగాలలో పనులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. లేని ఎడల పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కన్నం లక్ష్మణ్తో పాటు భవన నిర్మాణ కార్మిక సంఘ నేత మల్లారెడ్డి, కార్మికులు పాల్గొన్నారు. భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు, తెలంగాణ కార్మికులందరూ కూడా మన ఇక్కడ తెలంగాణ భవన నిర్మాణ రంగంలో పనులు దొరుకుతలేవు. దయచేసి మరి మనకు ఇక్కడ 14 రాష్ట్రాలకు వెళ్ళి వచ్చి ఇక్కడ పనులు చేస్తున్నారు. మరి అక్కడి నుంచి వచ్చినటువంటి కార్మికులందరినీ కూడా దయచేసి వాళ్ళు ఎవరైతే ఆ కాంట్రాక్ట్ పట్టుకొస్తారో అక్కడ కాంట్రాక్టర్ దగ్గరనే, ఆ భవనాల దగ్గరనే, ఆ అపార్ట్మెంట్ దగ్గరనే వాళ్ళు ఉండాలి, అక్కడనే పనిచేసుకోవాలి తప్ప ఇక్కడ లేబర్ దగ్గర వాళ్ళు రాకూడదు. దయచేసి లేబర్ కమిషనర్ గారిది, లేబర్ ఆఫీసర్లది, మరి లేబర్ ఆఫీసర్లు వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటలేరు. మరి ఇక్కడ ఉన్నటువంటి కనీసానికి ఒక వాచ్మెన్ పని కూడా, ఒక అటెండర్ అక్కడ ఉన్నటువంటి నీళ్ళు పెట్టేందుకు కూడా, వాచ్మెన్ పనిచేసేందుకు కూడా ఇక్కడ తెలంగాణ వాళ్ళని పని పెట్టుకుంటారు. కాబట్టి మన హైదరాబాద్కి వస్తే కోకపేటలో కానీ, కోకపేటలో అయితే కోకొల్లలుగా పనిచేస్తారు వేరే స్టేట్ వాళ్ళు. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కార్మికులకు మరి ఏం న్యాయం చేస్తారో ఈ లేబర్ కమిషనరే ఇక్కడ కరీంనగర్ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఈ లేబర్ డిపార్ట్మెంట్ అంతా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను బీఎస్పీ బహుజన కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షుడు, నా పేరు కన్నం లక్ష్మణ్. జై భీమ్. కరీంనగర్ లేబర్ అడ్డా సర్కిల్ వద్ద ఉన్నటువంటి మన తెలంగాణలో పనిచేసేటువంటి కార్మికులు, మరి ఇక్కడ ఉన్నటువంటి పనిచేసేటువంటి వాళ్ళైన ఈరోజు డీసీఎల్ గారిని, లేబర్ ఆఫీస్ వారిని కోరుతున్నాం. ఇటువంటి
పనులు మాకు దొరకాలని కన్మార్లో దొరకాలని మాకు కడుపు కాలకుండా చూడాలని చెప్పి మమ్మల్ని కోరుకుంటున్నాం మీ అందరినీ. మానకొండూరు మండలం గంగిపల్లి గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయ తృతీయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయాన్ని సుందరీకరించి సాయిబాబాను ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ వ్యవస్థాపకులు వాల అంజుత్రావు హాజరై ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆలయ అర్చకులు బాబాకు అభిషేకాలు, కుంకుమార్చన, కాగడహారతి, పల్లకీ సేవ, గణపతి హోమం, దత్తాత్రేయ సాయిబాబా మూలమంత్ర హోమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ చేపట్టారు. ప్రతి ఏటా సాయిబాబా ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నామని వాల అంజుత్రావు అన్నారు. ఆలయాన్ని నిర్మించి సరిగ్గా 3 ఏళ్లైందని, ఆ సాయినాథుని కృపతో వార్షికోత్సవాలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సాయిబాబా ఆలయ చైర్మన్ వాల అంజుత్రావు, తాళ్లపల్లి సంపత్ గౌడ్, చలిగంటి సంపత్, ముల్కల సుధారాణి, ముక్కెర సతీష్ కుమార్, రామకృష్ణారావు, రావుల రవి, పెద్దరావుల రవి, సంపత్ రెడ్డి పాల్గొన్నారు. కరీంనగర్లోని బొమ్మకల్ గ్రామంలో అయ్యప్ప పడిపూజ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. గొంటి లక్ష్మణ్ వసంత స్వగృహంలో జరిగిన పూజకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మెట్ల పూజతో పాటు హోమం, అభిషేకాలు చేపట్టారు. అయ్యప్ప స్వాములు భజనలతో అలరించారు. స్వామియే శరణమయ్యప్ప అంటూ ఆ ప్రాంతమంతా భక్తి పారవశ్యంలో మునిగి తేలింది. అనంతరం భక్తులు అయ్యప్ప స్వాములకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ దాడి సుధాకర్, బీసీ సంఘం అధ్యక్షులు ఎన్నం ప్రకాష్, కర్ర వెంకన్న, అయ్యప్ప స్వాములు, భక్తులు పాల్గొన్నారు. సంతోషసే మదనక్తముదోతి పదవత్వార్తికమృతక మదద్యవరస్తు నప్పిత మదభాన్నో వనస్పతిర్పదమాగం మస్తు సూర్యః మాధ్వీర్ఘావో భవంతున భూతాదిపాద విద్మకే భవపుత్రాయ ధీమహి తన్నో శాస్త్ర ప్రచోదయాత్. పంచదార తెచ్చాము అయ్యప్ప నీకు శంకరాభిషేకమయ్య అయ్యప్ప. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని ఎస్ఐ తాండ్ర నరేష్ అన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి స్టేజీ వద్ద గల ఎస్ఆర్కే పాఠశాల విద్యార్థులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. విద్యార్థులు మత్తుమందుకు బానిస కావద్దని, బంగారు భవిష్యత్తును పాడు చేసుకోకూడదని చెప్పారు. స్మార్ట్ ఫోన్తో చాలా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. అవసరమైన లింకులను, ఆన్లైన్ గేమ్లను ఆడరాదని చెప్పారు. సైబర్ నేరగాళ్ల బారిన పడితే బ్యాంక్ అకౌంట్లోని మొత్తం సొమ్ము పోగొట్టుకుంటారని తెలిపారు. ఎవరైనా సైబర్ నేరగాళ్ల బారిన పడి సొమ్ము పోగొట్టుకుంటే 1930కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. మాదక ద్రవ్యాలతో ఆరోగ్యాలు దెబ్బతింటాయని, మత్తుకు లోనై నేరాలు చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. విద్యార్థులు పాఠశాల స్థాయి నుండి ఉన్నతమైనటువంటి ఆశయాలను ఎంచుకొని వాటిని సాధించేలా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. చిన్న ఎగ్జాంపుల్ ఇస్తానండి. మన దగ్గర మన పుల్లపల్లిలో ఒక లేడీ జరిగింది. ఒక లేడీ ఆమె ఒక హెల్త్ ఇన్సూరెన్స్ డబ్బులు రిటర్న్ కోసం అప్లై చేసుకుంది. ఆమె హెల్త్ బాగాలేక జన అయింది. తర్వాత హెల్త్ రీఎంబర్స్మెంట్ అప్లై చేసుకుంది. ఆమెకు డబ్బులు రావాల్సి ఉంది. ఆ విషయం పసిగట్టి ఆ నెంబర్ తీసుకుని ఆమె కాల్ చేసి, మీకు హెల్త్ ఇన్సూరెన్స్ డబ్బులు క్లెయిమ్ అవుతున్నాయండి, మీకు మీ ఫోన్పేకి మీ నెంబర్కి ఫోన్పే ఉందని అడిగింది. తర్వాత మళ్ళీ చేసి ఆమె ఫోన్ అట్లే లైన్లో ఉంచేసి, మీ ఫోన్పేకి డబ్బులు రావట్లేదండి, ఇంకేదైనా నెంబర్ ఇవ్వండి, ఫోన్పే నెంబరు, నేను దాన్ని పంపిస్తాను. ఆమె లైన్లో ఉంచేది. ఆమె ఏం చేసింది, ఆమె వేరే విలేజ్లో ఉన్న వాళ్ళ వదిన నెంబర్ ఇచ్చింది. మళ్ళీ వాళ్ళ వదిన నెంబర్ ఇస్తే ఈమెను మ్యూట్లోకి పెట్టేసేసి అట్నే ఆమె కాల్ కలిపింది. మళ్ళీ
ఆమె కాలు కలిపేసేసి ఆమె ఫస్ట్ ఆమె కాలు కట్ చేసి ఈమె కొడుతా ఉంటే ఈమె ఎంగేజ్ వస్తుంది. ఆమె ఏం చేస్తుంది, చెక్ చేసుకుంది, కాలు కట్ చేసి నా దగ్గర ఎందుకు పోతే నా అకౌంట్ డబ్బులు రావట్లేదు చెక్ చేసుకుంటే ఆమె దగ్గర 10,000 పోయింది. జాతీయ స్థాయి క్రీడల్లో రాణించిన అర్మాన్ ఖాన్ను ఎంఐఎం పార్టీ నగరాధ్యక్షులు సయ్యద్ గులాం అహ్మద్ హుసేన్ ఘనంగా సత్కరించారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో షాల్వాతో సత్కరించి అభినందించారు. ఈ నెల 14, 15వ తేదీల్లో హైదరాబాద్లో జరిగిన జాతీయ స్థాయి తాయిక్వాండో, కరాటే, కుంగ్ఫు పోటీలకు 12 రాష్ట్రాల నుండి క్రీడాకారులు పోటీ పడగా అర్మాన్ ఖాన్ అద్భుతంగా రాణించి నేషనల్ ఛాంపియన్గా నిలిచాడు. కరీంనగర్ యువకుడు జాతీయ స్థాయి ఛాంపియన్గా నిలవడం సంతోషకరమని అహ్మద్ హుసేన్ అన్నారు. యువతకు ఆయన ఆదర్శప్రాయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం నేత అహ్మద్ హుసేన్తో పాటు క్రీడాకారుడు అర్మాన్ ఖాన్, కోచ్ అక్బర్ ఖాన్, ఫైమిదా ఖాతున్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి చెక్కుముఖి వైజ్ఞానిక ప్రదర్శనలో కరీంనగర్లోని రత్నం స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రదర్శన చేశారు. ఆదిలాబాద్లో నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శనలో ద్వితీయ స్థానంలో నిలిచారు. వరుసగా 3 సార్లు రాష్ట్ర స్థాయికి ఎంపికై మొదటిసారి తృతీయ, 2 సార్లు ద్వితీయ స్థానంలో విద్యార్థులు నిలిచారని యాజమాన్యం తెలిపింది. జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందుకున్నారు. అంతటి ఘనత సాధించిన విద్యార్థులను రత్నం పాఠశాల వ్యవస్థాపకులు రత్నయ్య, కరెస్పాండెంట్ రమేష్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ప్రవీణ్లు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎస్సీ కుల సంఘాల నుండి వినతులు స్వీకరించిన షమీం అఖ్తర్. విన్నపాల నివేదిక ప్రభుత్వానికి అందిస్తామని వెల్లడి. శివారు గ్రామాల విలీనాన్ని పునరాలోచించుకోవాలి. పలు డివిజన్లలో పర్యటించిన మేయర్ సునీల్ రావు. సమగ్ర శిక్ష ఉద్యోగుల వినూత్న నిరసన. బోనాలు సమర్పిస్తూ రెగ్యులరైజ్ చేయాలని వేడుకోలు. కొనసాగుతున్న సీఎం కప్ క్రీడా పోటీలు. అద్భుత ప్రదర్శన చూపుతున్న క్రీడాకారులు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ. Audio Jungle.